నమస్కారం. ఫలాలిచ్చే వృక్షాలు, జలజల పారే నదులు, పాలిచ్చే పశువులు, కిలకిల రాగాల విహంగాలు ఇవన్నీ మౌన ముద్రలోనే ఉంటాయి. ఎవరిని పల్లెత్తు మాటనవు. పరోపకార్థమిధం శరీరం అనే రీతిలోనే వ్యవహరిస్తాయి. తమ విద్యుక్త ధర్మం నిర్వహించడంలో ఒక్క క్షణం అలసత్వం వహించవు. ప్రకృతి శక్తితో తమ ధర్మాలు నిర్వహిస్తున్నాయి. అయితే సంపూర్ణ సౌకర్యాలు, పూర్ణ స్థితిగతులు పొందిన మానవుడి మాటలు కోటలు దాటేలా ఉంటాయి. కానీ కాళ్ళు గడపలు సైతం దాటవా? ఇక ధర్మ నిర్వహణను గాలి కొదిలేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. ప్రకృతిలో ఒక్క మానవ సంఘం తప్ప మూగజీవ సంఘాలు, తరువులు, జలాలు అన్ని మాటలు కాకుండా చేతులు చూపిస్తుంటే డాంబికాల మానవుడు మాటల్లో తప్ప విద్యుత్ ధర్మ నిర్వహణలో విఫలమవుతున్నాడు. కర్తవ్య సాధనకు సాధన ఉండాలి తప్ప వాదన కాదని పెద్దలు చెబుతారు. ప్రకృతి శోభకు అలంకారం ఋతువులు. కాలపురుషుని 6 ఋతువుల్లో ఇప్పుడు గ్రీష్మ ఋతువు ఆరంభమైంది. జ్యేష్ఠ ఆషాఢ మాసాలను గ్రీష్మ ఋతువుగా పిలుస్తారు. రోహిణి కార్తెతో ఎండలు మెండుగా ఉండే సమయం అయితే ఏడాది ముందుగా ఋతుపవనాలు రావడంతో రోహిణి వన్నె తగ్గింది. అరుణదేవునికి విశ్రాంతి ఇచ్చి వరుణదేవుడు కరుణ చూపిస్తున్నాడు. సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ప్రభాత సమయంలో బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం మహేశ్వరుడిగా, సాయంత్రం స్వయం విష్ణువుగా త్రిమూర్తి రూప స్వరూపంతో దర్శనమిచ్చే ప్రత్యక్ష నారాయణుడే సూర్యనారాయణుడు. మేషం నుంచి మీనం వరకు ఉండే 12 రాశులు అంగాలుగా గల కాలపురుషుడి కాల గణన పరిశీలిస్తే 2 మాసాలు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక ఆయనం, 2 ఆయనాలు ఒక సంవత్సరం, 12 సంవత్సరాలు ఒక పుష్కరంగా చెబుతారు. తత్పర, పర, విలిప్త, లిప్త, ఘడియ, విఘడియ ఇలా కాల విభజనను పరిశీలిస్తే 60 విఘడియలు ఒక ఘడియగా చెప్తారు. ఘడియ అంటే 24 నిమిషాలు కాగా 60 ఘడియలు అంటే ఒక రోజు. 3 గంటలు ఒక జాము కాగా 8 జాములు ఒక రోజు. 7 రోజులు వారం కాగా 15 రోజులు పక్షం. 2 పక్షాలు ఒక మాసం, 2 మాసాలు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక ఆయనం, 2 ఆయనాలు ఒక సంవత్సరం, 12 సంవత్సరాలు ఒక పుష్కరం, 10 సంవత్సరాలు ఒక దశాబ్దం, 100 సంవత్సరాలు ఒక శతాబ్దం, 1000 ఏళ్లు సహస్రాబ్ది ఇలా కాలచక్రం సాగుతోంది. రెండు ఆయనాల్లో ఒకటి ఉత్తరాయణంగా, రెండోది దక్షిణాయనంగా చెప్తారు. ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా చెప్తారు. దీనికి కారణం దేవతలకు ఒక రోజు అంటే మానవులకు ఏడాది. దేవతల పగటి కాలం అంటే మన ఉత్తరాయణ కాలం 6 నెలలు. దేవతా వెలుగులు పగటిపూట వెదజల్లటాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్తాం. దేవతల రాత్రి కాలం మన 6 నెలల దక్షిణాయన కాలం. ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా చెప్పినా దక్షిణాయనాన్ని పాపకాలం అనం. ఎందుకంటే ఎన్నో పండువల పర్వదినాల సమాహారంగా దక్షిణాయనం సైతముంటుంది. ఇక బ్రహ్మదేవుని కాలంతో పోలిస్తే 4 యుగాలు ఒక మహాయుగం, 71 మహాయుగాలు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు ఒక కల్పం కాగా 2 కల్పాలు బ్రహ్మదేవునికి ఒక రోజు కింద లెక్క. ప్రకృతి కాలగమనం ప్రకారం విభజితమైన 6 ఋతువులు తాముండే కాలంలో తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తాయి. సాధారణంగా మనం ఏడాదిని ఎండాకాలం, వానాకాలం, శీతాకాలమని 3 కాలాలుగా తెలియచేసుకుంటాం. ఈ 3 కాలాలు 6 ఋతువుల్లో నిబిడీకృతమై ఉన్నాయి. చెట్లు చిగురించి పుష్పాలు వికసించే చైత్ర, వైశాఖ మాసాల సమాహారం వసంత ఋతువు. ఇక ఇప్పుడు ప్రారంభమైన జ్యేష్ఠ, ఆషాఢాల గ్రీష్మ ఋతువు. రోళ్లు పగిలే రోహిణీ కార్తెతో మండే ఎండలు మెండుగా ఉండాల్సిన కాలం. అయితే ఋతుపవనాలు ఈ ఏడాది బాగా ముందుగా రావటంతో సూర్య ప్రతాప రోహిణీ కార్తె వరుణదేవుని కరుణ క్రాంతిగా మారింది. మండుటెండల సమయంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 7వ తేదీ వరకు రోహిణీ కార్తె ఉండి అనంతరం
మృగశిర కార్తె రావటం సాధారణంగా జరిగేది. మృగశిర కార్తెలో సైతం మొండెండలు కాయడం జరిగేదే. అయితే శ్రావణ భాద్రపదాలు రాకుండానే వర్ష ఋతువు వచ్చేసినట్లు కనిపిస్తోంది. వర్షాలు అధికంగా కురిసే శ్రావణ భాద్రపద మాసాలను వర్ష ఋతువుగా, వెన్నెల అధికంగా కాంతివంతంగా ఉండే అశ్వయుజ కార్తీక మాసాలు శరదృతువులుగా కాలచక్రంలో కీర్తింపబడ్డాయి. హిమోత్సాహంతో మంచుమయంగా ఉండే మార్గశిర పుష్య మాసాలు హేమంత ఋతువుగా చెప్పబడుతున్నాయి. మాఘ ఫాల్గుణాల కదంబ మాసంగా శిశిర ఋతువుకు పేరుంది. శిశిరంలో చెట్లు ఆకులు రాలుస్తాయి. తీరని కోరిక కంటే కోరని తీరిక బాగా బాధాకరం అంటారు. మనకు అనువైన సమయంలో సెలవులు, విశ్రాంతి కోరుకుంటాం. అనవసర విశ్రాంతి, అకారణ ఖాళీ ఏర్పడితే ఆ రెస్ట్ వరస్ట్గా ఉంటుంది తప్ప బెస్ట్గా ఉండదు. అయితే ఎండాకాలంలో కర్తెరి సమయాల్లో కొన్ని పనులు చేయడం నిషిద్ధమని పెద్దలు చెబుతున్నారు. అవిశ్రామంగా భూ సేవలు వినియోగించుకుని మనం ఆ భూమికి విశ్రాంతి సమయాన్ని ఇవ్వాలని అంటుంటారు. అయితే ఈ కర్తెరి సమయాన్ని భూ విశ్రాంతి సమయం అని కొందరు వ్యాఖ్యానిస్తారు. చలిపులి పంజాకు శివరాత్రితో చెక్ పడుతుందని ఋతుక్రమానుసారం తెలుస్తోంది. మహాశివరాత్రికి శివశివ అంటూ చలి సెలవు తీసుకుంటుందని పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. చతుర్మాసాల ఎండాకాలంలో బాలభాను ప్రతాపం కొద్ది కొద్దిగా పెరిగి ఉగాది నుంచి తీవ్రతరం అవుతోంది. కార్తెలు, కర్తెరల ఎండల నుంచి చివరి కార్తె రోహిణీ కార్తెకు ఎండాకాలం చేరితే అప్పుడు నిప్పులు కురిసే ఎండలు ఉంటాయి. రోహిణి అంటే ఎండాకాలపు ప్రతాపిని అని, రోళ్లు రోకళ్ళు పగలగొట్టే ఉగ్ర ఉష్ణోగ్రతి అని పేరు. రోహిణికి ముందు కర్తెరి కాలం ఉంటుంది. ఈ ఏడాది మే 4 నుంచి 28 వరకు కర్తెరి కాలం. అనంతరం రోహిణీ కార్తె ప్రారంభమవుతోంది. అయితే రోహిణిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సిన ఈ సమయం ఇప్పుడు హిమాంతంలా వర్షమయంగా మారింది. ఇందుకు కారణం ప్రతి ఏటా జూన్ 2వ వారంలో కేరళ ప్రాంతానికి రావాల్సిన ఋతుపవనాలు ఈ ఏడాది బాగా ముందుగా రావటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మూఢం, శూన్యమాసాలు అంటే మనకి తెలుసు. శుభకార్యాలకు, సత్కార్యాలకు బ్రేక్ మాసాలుగా వీటిని చెప్తాం. అయితే కర్తెరి కాలంలో హైందవ ధర్మ కాలచక్రం ప్రకారం కర్తెరి కాలంలో కొన్ని పనులు నిషిద్ధమని పంచాంగ స్రష్టలు, జ్యోతిష్య ప్రముఖులు వెల్లడిస్తున్నారు. భూరక్షణ చర్యలు చేపట్టే కాలంగా, భూమాత విశ్రాంత సమయంగా కర్తెరి కాలాన్ని పరిగణిస్తారు. కర్తెరి సమయంలో చేయరాని పనులేమిటో పెద్దలు వివరించారు. భూమి చదును చేసే పనులు, తటాకాలు, కాలువలు, బావులు తవ్వే పనులు చేయరాదని పెద్దలు తెలియజేశారు. మొక్కలు నాటడం, నూతన నిర్మాణాలు, ఇంటి పనులు చేపట్టడం సైతం నిషిద్ధమే అని అంటున్నారు. మూఢానికి చుట్టం మాదిరి ఉండే కర్తెరి కాలంలో సైతం శుభకార్యాలు, వివాహ కార్యక్రమాలు చేపట్టడం తగదని అంటున్నారు. హైందవ సంస్కృతిలో ప్రతీది నియమబద్ధంగా ఉంటుంది. పండుగలు, పర్వదినాలు ఆయా ఋతువుల్లో, మాసాల్లో ఎందుకు చేసుకోవాలి, ఏ ఋతువుల్లో ఏ ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ ఫలాలు ఏ సీజన్లలో తీసుకోవాలనే విషయాలను పెద్దలు సవివరంగా తెలియజేశారు. ఆయా కాలాలకు అనుగుణంగా దైవ పూజల్లో పత్రాలు, పుష్పాలు వినియోగించడం వల్ల పుణ్యఫలాలు లభించడమే కాకుండా
ఆరోగ్య సంరక్షణకు వీలవుతుందని అంటున్నారు. భారతావనిలో ఒక్కో పండుగ ఒక్కో విశిష్టత తెలియజేస్తోంది. చెడుపై మంచి విజయంగా సాధారణంగా పండుగలు చేసుకుంటారు. వినాయక చవితి పత్ర పుష్ప శోభితంగా పూజలు చేస్తారు. ఈ పత్రాల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. దైవానికి ఇష్టమైన పత్రాలు పుష్పాలతో పత్రార్చనలు పుష్పార్చనలు చేయటం వల్ల అపార పుణ్యఫలాలు సిద్ధిస్తాయి. ఋతువుల మార్పు వల్ల వచ్చే వ్యాధులకు చెక్ పెట్టడానికి ఈ పత్ర పుష్ప పూజలు దోహదమవుతాయి. సీజనల్ ఫ్రూట్స్ అనే మాట తరచూ మనం వింటూ ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మహాభాగ్యం పొందటానికి ఋతువుల ప్రకారం పండ్లు తినాలి. ఏ ఋతువులో ఏ పండ్లు తినాలి అనేది మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. సీజన్లకు అనుగుణంగా కాయలు పండ్లు లభించటం ప్రకృతి మనకు ప్రసాదించిన వరంగానే భావించవచ్చు. ప్రతి ఋతువులో పండ్ల రకాలు మారుతూ ఉంటాయి. ఋతువుల వారీగా పండ్లను చూస్తే వర్ష ఋతువులో జామ, ద్రాక్ష, శరదృతువులో యాపిల్, బేరీ పండ్లు రాగా శీతాకాలంలో యాపిల్, బత్తాయి విరివిగా వస్తాయి. వేసవిలో మామిడి, పుచ్చకాయ ఎక్కువగా వస్తాయి. ఇలా ఏ సీజన్లో లభించే పండ్లను ఆ సీజన్లో పూర్తిగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో చక్కటి జీవితాన్ని గడపవచ్చు. పండిత పురాణ పంచాంగ ప్రముఖుల లెక్కల ప్రకారం భారత వాతావరణ శాఖ ప్రకారం దేశం 4 ప్రాథమిక ఋతువులను కలిగి ఉంది. మార్చి నుంచి జూన్ వరకు వేసవి గ్రీష్మతాపం ఉంటుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాల సమయం. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వెన్నెల వెదజల్లే శరదృతువు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు హిమోత్పాత శీతాకాలం. ఈ 4 ఋతువుల వైవిధ్యాలను అనుసరించి తరువులు, జంతుజాలం నిద్రాణ స్థితికి చేరుతాయి. ఋతువులకు అనుగుణంగా వాటి విశిష్ట పరంగా ఆయా ఋతువుల్లో పర్వదినాలు, పండుగలు రావటం జరుగుతూ ఉంటాయి. పండిత పురాణ పంచాంగ ప్రముఖుల లెక్కల ప్రకారం భారత వాతావరణ శాఖ ప్రకారం దేశం 4 ప్రాథమిక ఋతువులను కలిగి ఉంది. మార్చి నుంచి జూన్ వరకు వేసవి గ్రీష్మతాపం ఉంటుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాల సమయం. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వెన్నెల వెదజల్లే శరదృతువు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు హిమోత్పాత శీతాకాలం. ఈ 4 ఋతువుల వైవిధ్యాలను అనుసరించి తరువులు, జంతుజాలం నిద్రాణ స్థితికి చేరుతాయి. ఋతువులకు అనుగుణంగా వాటిని విశిష్టంగా ఆయా ఋతువుల్లో పర్వదినాలు, పండుగలు రావడం జరుగుతూ ఉంటుంది.